శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవ బొజ్జల వెంకట సుధీరెడ్డి గారి ఆదేశానుసారం ఏర్పేడు మండలం పల్లెంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నర్పేడు మండల మరియు శ్రీకాళహస్తి మండల తెలుగు యువత సమావేశం జరిగింది. తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా అక్షింతల కృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు ఎదుర్కోవాలి అని యువతకు దిశానిర్దేశం చేశారు. అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి 30 ఏళ్లలో ఎన్నడూ ఎవరు చేయని అభివృద్ధి నేను చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గౌరవనీయులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మరియు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి యొక్క భవనంతో పాటు 100 పడకల ఆసుపత్రిగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు ధీటుగా విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయబడింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ఒకప్పుడు జిల్లాలోని 2వది పేరుగాంచిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబడింది. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాలు శ్రీకాళహస్తికి ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి? నేనే ఈ 4.5 సంవత్సరంలో మొత్తం చేసేసాను. ఆయన చేస్తుంటే నేనేం ఎందుకు చేయాల్సి వచ్చింది అభివృద్ధి పనులని అంటున్నారు. మీరందరూ గ్రామాల్లో చెప్పాల్సింది ఒకటే. ఇప్పుడు నేను నాకు తెలిసిన మేర చెప్తా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఇంకొకరినో కించపరచటమో తక్కువ చేసి మాట్లాడటమో కాదండి. 30 సంవత్సరాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్రీకాళహస్తికి ఎమ్మెల్యే, కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉన్నారు. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటి గురించి నాకు తెలిసిన మేర మీకు చెప్తున్నాను. హాస్పిటల్ సంబంధించి వస్తే, నేను చిన్నప్పుడు ఇప్పుడున్న బాబు అగ్రహారం రాజశేఖర్ రెడ్డికి బొమ్మెదురుగా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఒక హాస్పిటల్ ఉంది. ఆ చిన్న హాస్పిటల్ ని కాళహస్తి టౌన్ లో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాగే కాళహస్తి మండలానికి వస్తే పిహెచ్సి అంటారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అంటే చుట్టుపక్కల పల్లెల్లో అక్కడ వెళ్లి హాస్పిటల్. ఆ కాళహస్తి మండలానికి సంబంధించి ఎంపేళ్ల ఆరోగ్య కేంద్రం ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాగే తొట్టంపేడు మండలానికి వస్తే కాసరంలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. తొట్టంపేడులో పిహెచ్సి ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాగే ఏర్పేడులో పాపానాయుడుపేటలో ఒక హాస్పిటల్ ని పిహెచ్సిని అప్గ్రేడ్ చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. రేణుగుంటలో 7 కోట్లతో ఉన్న హాస్పిటల్ ని 7 కోట్ల నిధులతో పెద్దదిగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నాను మధుసూదన్ రెడ్డి గారు, అయ్యా ఈ కాళహస్తి నియోజకవర్గానికి మీరు ఎన్ని హాస్పిటల్స్ తెచ్చారని అడుగుతున్నా. ఏం అభివృద్ధి చేశారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఇది అభివృద్ధి కాదా? సామాన్య ప్రజలకి వైద్యం అందుబాటులోకి తేవడం అభివృద్ధి కాదా? అలాగే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని ఆశ ఉంటుంది. ఆ రోజుల్లో శ్రీకాళహస్తి ఈశ్వర దేవస్థానానికి అనుబంధంగా స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇది ఆ రోజు, ఇప్పుడు అది మూలనుంది, అది పక్కన పెడతాం. ఆ రోజు కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకోలేదా స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్లో? అలాగే స్కిట్ కు అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా ఇక్కడే మన ఐఐటి అయితేమి, ఈజరేమి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విద్యా సంస్థలు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, గోపాలకృష్ణారెడ్డి గారి కృషి వల్ల మన ఏర్పేడులో విద్యా సంస్థలు రాలేదా? ఇవన్నీ అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నా. అలాగే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. అందులో ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు 130 చెరువులకి పూడుకులు ఎత్తి బలోపేతం చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. మీరు కనీసం ఈ 4.5 సంవత్సరంలో ఒక్క చెరువుకైనా తట్టడు మట్టి పోసారా? ఇరిగేషన్ వ్యవస్థనే రాష్ట్రంలోనూ నియోజకవర్గాల్లోనూ నిర్వీర్యం చేసి ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందా అనే విధంగా తయారు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు.
అలాగే మన కాళహస్తి నియోజకవర్గంలో ఒక టౌన్ 4 మండలాలు, అంటే విలేజ్లే ఎక్కువ. ప్రతి విలేజ్ కి వాటర్ ట్యాంక్ కట్టించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఇదంతా అభివృద్ధి కాదా? అలాగే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరం రైతులే, మన ఆయన కూడా రైతే. మనకు చెరువు బాగుంటేనే మనకు నీళ్లు నిలుస్తాయి, పంట పండుతాయి. ఈ రోజు కనీసం ఒక తూమైనా, ఒక పంటకాలమైనా మీరు రెడీ చేశారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, గోపాలకృష్ణారెడ్డి గారి హయాంలో నీరు చెట్టు కింద చేసిన పనులే తప్ప ఇప్పుడు ఒక్క పని కూడా ఈ 4.5 సంవత్సరంలో చేయలేదు. అలాగే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇంకొక శాఖ కూడా చేశారు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా. అంతకుముందు ఈయన బొజ్జల గోపాల సబ్ స్టేషన్లు అవసరం. సబ్ స్టేషన్లు ఉంటే అంతరాయం లేకుండా విద్యుత్ అనేది సరఫరా అవుతుంది. మన నియోజకవర్గానికి 10 సబ్ స్టేషన్ల పైగా తెచ్చిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది. నాకు తెలిసిన మేర కొన్ని సబ్ స్టేషన్ల పేర్లు చెప్తాను. కలవగుంట, వాంపల్లి, ఓబులపల్లి, బోనపల్లి, లోబావి, శ్రీవరం, ఓరందూరు, రాజులపాలెం, ఇన్ని ఊర్లో సబ్ స్టేషన్లు తెచ్చిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికే దక్కుతుంది. ఎమ్మెల్యే గారు, మీరు ఎన్ని సబ్ స్టేషన్లు తెచ్చారు ఈ కాళహస్తి నియోజకవర్గానికి మీరు చెప్పవలసిన అవసరం ఉంది. తైకం అంటే మీరు ఒక కామెంట్ చేస్తారు, ఖర్జూర పండు అమ్ముకునే వాళ్ళు వచ్చారు అంటారు. సార్, బొజ్జల కుటుంబానికి ఖర్జూర పండు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది సార్? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా దానికైతే మేము బాధపడుతున్నాం సార్. మీరు ఆ మాట ఇంకొకసారి అనకూడదని సవినయంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం బయట ఊర్లకు వెళ్తాం, చదువుకో, వ్యాపారానికో. మన ఊర్లో, మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే, మన ఊర్లో కై ఉంటుంది, ఊర్లో ఇల్లు ఉంటుంది, నట్లో కై ఉంటుంది అన్నంత మాత్రాన మనం బయట ఊరు పోయినంత మాత్రాన బయట ఊరు మంది అయిపోతుందా? మన ఊరు మందే కదా. అలా చాలా మంది చదువుకున్నాడు కర్ణాటక, బెంగళూరు, కేరళ, మంది ఎక్కడెక్కడికో వెళ్తారు వ్యాపారాలకు వెళ్తారు, చదువు సంపాదించుకుంటారు, మళ్ళా మన నియోజకవర్గానికి, మన ఊరికి వస్తారు. వీళ్ళు వెళ్ళినంత మాత్రాన వీళ్ళు అక్కడ పోయి ఖర్జూర పండు అమ్ముకున్నట్ట అని అడుగుతా అన్న. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఇంకొకసారి చేయకూడదని ఎమ్మెల్యే గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అలాగే బ్రిడ్జిల విషయానికి వస్తే, కాళహస్తిలో ఒకే ఒక బ్రిడ్జి ఉంది. నేను చదువుకునేటప్పుడు రామసేతు వంతెన ఒకటే ఒకటి. ఇటు వారి నుంచి అటు వారికి పోవాలంటే, నెల్లూరుకు పోవాలన్నా కూడా ఆ బ్రిడ్జి పైనే పోవాలి. తిరుపతి నుంచి, కాళహస్తి నుంచి, తిరుపతి నుంచి చెన్నై పోవాలన్నా కూడా అదే బ్రిడ్జి, ఒకే ఒక బ్రిడ్జి ఉంది. ఈ రోజు 3 బ్రిడ్జిలు తెచ్చిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని కాదా సార్ అని అడుగుతున్నా. అలాగే కనపర్తి, తొట్టంబేడు మండలం కనపర్తి అనే విలేజ్ లో స్వర్ణముఖి నది ఎక్కువ మన నియోజకవర్గంలోనే పోతుంది, పోయి సముద్రంలో కలుస్తుంది. కనపర్తి అనే విలేజ్ లో మన జిల్లాలోనే అతి పెద్ద బ్రిడ్జ్ అదే, స్వర్ణముఖి నది పైన నిర్మించింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాగే సోడారంలో బ్రిడ్జి, మడిబాకు సరస్వతి కండి దగ్గర ఒక బ్రిడ్జి, అబ్బట్లపల్లి దగ్గర ఒక బ్రిడ్జి, తొన్నవనాడు దగ్గర ఒక బ్రిడ్జి, ఇలా అనేక బ్రిడ్జిలు. ఇలా చెప్పుకుంటూ పోతే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి గురించి నా వయసు సరిపోదు నాకు. కాబట్టి ఆయన అభివృద్ధి ఇలా ఉంది సార్. మీరు ఆయన ఏం చేశారు, బొజ్జల కుటుంబం 30 ఏళ్ళు ఏం చేశారు అంటే నాకు తెలిసిన మేర ఇదే సార్. ఇంకా చాలా ఉంది, ఇంకా పెద్దవాళ్ళని అడిగితే ఇంకా చెప్తారు చరిత్రగా. మాకు పిల్లోళ్ళగా మాకు తెలిసింది ఇదే. ఇంకొకటి, అనేక ఫ్యాక్టరీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గోపాలకృష్ణారెడ్డి గారు కాదా? టీసీఎల్ అయితేమి, రాక్మెన్ అయితేమి, ఓస్విన్ అయితేనేమి, సెల్కాన్ అయితేమి, డిక్సన్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే తెచ్చింది గోపాలకృష్ణారెడ్డి గారు, చంద్రబాబు గారు. ఫ్యాక్టరీని తరిమేస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు. అమర్ రాజాని తరిమింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడున్న మన యువకులు ఎంతో మంది అమర్ రాజాకి వెళ్ళి మనం ఉద్యోగాలు చేస్తాం. అమర్ రాజాని తరిమింది మీరు కాదా? ఇలా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి గురించి చెప్తే
చాలా ఉంది. కావున ఒకటే, ఇదంతా మీరు మన ఊర్లో వెళ్ళి చెప్పండి. నాకు తెలిసిన వేరే మీరు చెప్పాను. ఇది ఇంకోటి, యువత అని చెప్పి నేనేమో చెప్పాడు కదరా అనుకోబాకండి. మీరందరూ కూడా ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో కాళాస్త్రి మండలంలో కానీ ఏర్పేడు మండలంలోని యువత కమిటీలో పనిచేయడానికి, రేపెవరు మీ మధ్యవర్తితో ఒక లీడర్ ఒక దగ్గరికి పోయి అన్నా నాకు ఈ పని కావాలి, అన్నా నాకు ఆ కంపెనీలో ఉద్యోగం కావాలని అడగాల్సిన అవసరం మీకు ఉండదని నేను అనుకుంటున్నాను సుధీర్ అన్న గారు చెప్పిన మేరకు. ఎందుకురా అంటే మీ పనులు మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు వెళ్ళండి. ఖాళీగా ఉన్న టైంలో రోజుకు ఒక గంట పార్టీ కోసం పనిచేయండి. పనిచేశారని పార్టీ అధిష్టానానికి తెలిస్తే మీ మధ్య ఎవరు ఉండరు. డైరెక్ట్ గా పార్టీ అధిష్టానమే మీతో మాట్లాడుతుంది, మీ సమస్య తీరుస్తుందని తెలియజేసుకున్నాను. ఇందులో ఆసక్తిగా ఉన్న యువత ఎవరైనా ఉంటే ఏర్పేడు మండలానికి సంబంధించి ఎవరైనా మనకు కమిటీ ఉండింది, ఆ కమిటీకి అదనంగా మేము ఇంకా కమిటీ వేయాలనుకుంటున్నాం. దాంట్లో కొంతమంది ఏదో వాళ్ళ కారణాల వల్ల కొంతమంది యాక్టివ్ గా లేరు. వాళ్ళ ప్లేస్ లో కొత్తగా ఉండే యువతని కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఏర్పేడు మండలానికి సంబంధించి ఎవరిన ఆసక్తి కలిగిన యువత ఉంటే గుణా యాదవ్ గారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాళాస్త్రి మండలంలో కూడా యువత ఎవరన్నా కమిటీలో ఉండాలి, పార్టీకి పనిచేయాలన్న ఆసక్తి కలిగిన యువత ఎవరన్నా ఉంటే మన చరణ్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మీలో ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే చేతులు ఎత్తే మైక్ ఇస్తాం. 110 కిలోమీటర్లు మాత్రమే తారు రోడ్లు ఉన్నాయి. అంటే ఈ మూల నుంచి వెలగనూరు నుంచి రేణుగుంట దాకా మన నియోజకవర్గం. రేణుగుంట నేను 2009లో కలిసింది, అంతకుముందు మన కేవీపురం ఉన్నది. ఈ మూల నుంచి ఆ మూల దాకా చుట్టుపక్కల ఇట్లా మనది లాస్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి, అది తాకితే నెల్లూరు జిల్లా. 110 కిలోమీటర్లు మాత్రమే తారు రోడ్డు ఉంది. ప్రతి పల్లి బురదలో ఉండింది. మనకు తెలుసు చిన్నప్పుడు వానల పడితే, అంటే మీకు కొంతమందికి తెలియకపోవచ్చు, ప్రతి పల్లి బురదలో ఉండింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు 330 కిలోమీటర్లు ఆర్ఎండ్బిని మినిస్టర్ గా ఉన్నప్పుడు నిధులు తెచ్చి శ్రీకాళహస్తికి తారు రోడ్లు వేసిన మహానుభావుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అలాగే ప్రతి పల్లికి సీసీ రోడ్లు వేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఇలా ఎంతో అభివృద్ధి చేశారు. మీరు ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేశారో ఒకసారి చెప్పాల్సిందిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారిని మేము కోరుతాము. అలాగే మన రైతులు ఒకప్పుడు కరెంటు వచ్చిపోయేది.